సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. మొదట 3 నెలలు ఉచిత కాల్స్ డేటా, తర్వాత న్యూ ఇయర్ ఆఫర్ కింద మరో 3 నెలలు పొడిగింపు. ఇటీవలే సమ్మర్ సర్ప్రైజ్ అని 303 రూపాయలకే 3 నెలలు ఉచిత డేటా కాల్స్ సేవలు అందించాలని నిర్ణయించుకుంది. కానీ ట్రాయ్ దీనికి వ్యతిరేకం చెప్పింది. ఇక జియో దూకుడుకు అడ్డుకట్టపడినట్టేనని భావించాయి. అక్కడితో ఆగకుండా డిటిహెచ్ సేవల్లోకి మరియు ల్యాప్టాప్ రంగంలోకి కూడా రిలయన్స్ జియో అడుగుపెట్టనుంది. ఇటీవలే దందనాదన్ ఆఫర్ తో కేవలం 309 రూపాయలకే 3 నెలలు ఉచిత డేటా కాల్స్ పొందే ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు మరొక ఆఫర్ తో ముందుకు వచ్చారు. 501 రూపాయలకు ఇంటర్నేషనల్ కాల్స్ కేవలం 3 రూపాయలు నిమిషానికి. అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, సింగపూర్ దేశాల్లో ఉన్న తమ వారికి ఇండియా నుంచి కేవలం నిమిషానికి 3 రూపాయలు చెల్లించి కాల్స్ చేసుకోవచ్చని జియో ప్రతినిధులు తెలిపారు. 501 రూపాయలతో రీఛార్జ్ చేస్తే సర్వీస్ యాక్టివేషన్ తో పాటు పూర్తి మొత్తంలో బ్యాలెన్స్ కూడా పొందవచ్చు. ఆ 501 రూపాయల నుంచే ఇంటర్నేషనల్ కాల్ రేట్స్ ను తగ్గిస్తామని రిలయన్స్ జియో యాజమాన్యం తెలిపింది. ప్రకటించిన దేశాలతో పాటు అండోరా, ఆస్ట్రియా, బెల్జియం, బ్రెజిల్, హాంకాంగ్, ఇటలీ, మంగోలియా, మొరాకో, న్యూజిలాండ్, పోలాండ్, పోర్చుగల్, రొమానియా, స్వీడన్, స్విట్జర్లాండ్, తైవాన్ దేశాలకు కూడా నిమిషానికి 3 రూపాయలు చెల్లించి వాయిస్ కాల్స్ చేసుకోవచ్చని జియో తెలిపింది. అయితే అర్జెంటీనా, డెన్మార్క్, ఇస్రాయెల్, జపాన్, పాకిస్తాన్, సౌత్ కొరియా దేశాల్లో ఉన్న వారికి ఇండియా నుంచి కాల్ చేస్తే 4 రూపాయల 8 పైసలు ఛార్జ్ చేస్తామని రిలయన్స్ జియో స్పష్టం చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.